బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. జనసేన పార్టీకి సంబంధించినటువంటి రైల్వే కోడూర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. దానికి సంబంధించినటువంటి విషయంలో విప్ బాధితులు ఏవైతే ఉన్నాయో దాని విషయంలోనే రాజీనామా చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి రాజీనామా లేఖను కూడా అందించినటువంటి సందర్భం. అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఇంతకుముందే మీటింగ్ పెట్టడం, మీటింగ్ తర్వాత ఆ అరవ శ్రీధర్ రాజీనామాకు దారి తీసినటువంటి పరిస్థితి అంటూ కూడా కొంత సమాచారం అందుతూ ఉన్నది. మరి అరవ శ్రీధర్ గతంలో వచ్చినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, హర్షవీణ అనే వ్యక్తి మహిళ తనపై అరవ శ్రీధర్పై చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ వేసి త్రిసభ్య కమిటీలో మరి ఏం తేల్చారు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి ఏదైతే ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి సందర్భాన్ని మరి పవన్ కళ్యాణ్ చెప్తే పవన్ కళ్యాణ్ ఏమైనా సీరియస్ అయ్యి అరవ శ్రీధర్తో రాజీనామా చేయించారా, లేకపోతే తానంతటా తానే పార్టీకి ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుంది, తన వల్ల పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది అన్న విధంగా కూడా ఏమైనా ఆలోచించి రాజీనామా చేశారా అనేది కూడా మరికొద్దిసేపట్లో అరవ శ్రీధర్ చెప్పేటువంటి ఆస్కారం ఉంది. తర్వాత మీడియా ముందుకు వచ్చే కూడా సందర్భం కనిపిస్తుంది. గతంలో 2-3 నెలల నుండి నడుస్తూ ఉన్నటువంటి ఇష్యూ ఇది. హర్షవీణ ఎవరైతే అరవ శ్రీధర్ బాధితురాలనంటూ కూడా బయటికి రావడం, తనకు సంబంధించినటువంటి చాటింగ్లు కానీ వీడియో కాల్ రూపంలో అవన్నీ కూడా బయట పెట్టడం, తర్వాత ఈ యొక్క అరవ శ్రీధర్ తనకు సంబంధించినటువంటి ప్రైవేట్ భాగాలను చూపిస్తూ తనను ఇంటికి వెళ్ళడం, తర్వాత ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఒక్కసారిగా వైసీపీ స్టాండ్ తీసుకొని జనసేన పార్టీపై రెచ్చిపోయినటువంటి సందర్భం కూడా చూసాం. అంటే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలాంటి పరిస్థితులు, అంటే ఒక మహిళకు స్వేచ్ఛని లేదా, ఒక మహిళను ఇలా ఇబ్బంది పెడతారా, ఆ వివాహితను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి ఘటన అంటూ కూడా చాలామంది అరవ శ్రీధర్పై రెచ్చిపోయినటువంటి సందర్భం. నాకు న్యాయం కావాలి అంటూ కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి తర్వాత దీని విషయంలో ఎవరు కూడా నా బ్యాక్ ఎండ్ లేరు అంటూ కూడా ఆమె సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి విషయం. అయితే తర్వాత అరవ శ్రీధర్ కొంత కాలం బయటికి రానప్పటికీ కూడా అరవ శ్రీధర్ ఇప్పుడు చేసినటువంటి రాజీనామాను చూస్తే మరి తప్పును ఒప్పుకున్నారా, లేకపోతే ఎందుకు వైదొలుగుతా ఉన్నారు ప్రభుత్వ విప్ నుంచి అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్గా మారినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నది. అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి విషయంలో మరి జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమైనా సీరియస్ అయ్యారా అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏ చిన్న తప్పైనా కూడా కొంత వైసీపీ వైపు పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది. వైసీపీకి స్టాండ్ ఇవ్వకుండా తప్పులు సరిదించుకునేటువంటి ప్రయత్నంలో జరుగుతుంది అనేది కూడా కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నటువంటి విషయం. అయితే ఇక్కడ టీడీపీలో ఎక్కువ శాతంగా ఆరోపణలు లేనప్పటికీ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద కూడా ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలోనే మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులుగా, తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా జనసేనకు సంబంధించినటువంటి నాయకుల మీద మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటారంటూ కూడా పెద్దగా ప్రధాన వార్తలు వచ్చినటువంటి కథనం. మరి అరవ శ్రీధర్ని సస్పెండ్ చేయాలంటూ కూడా గతంలో వచ్చినటువంటి వార్త సంచలనంగా రేపినటువంటి విషయం. అయితే ఇంకా దాంట్లో పూర్తి భాగంగా ఇక్కడ అరవ శ్రీధర్ చేసినటువంటి ఏదైతే వీడియో కాల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి చాటింగ్లు కావచ్చు, ఇదంతా కూడా వైసీపీ చేసినటువంటి ట్రాప్ అంటూ కూడా గతంలో టీడీపీకి సంబంధించినటువంటి మరియు జనసేన ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంత వీళ్ళను విమర్శించేటువంటి నేపథ్యంలో ఇక్కడ మరి అరవ శ్రీధర్ని కావాలని హర్షవీణ ట్రాప్ చేయడం, తర్వాత కార్లో ఇష్టమున్న చోటుకి వెళ్ళడం, ఇదంతా కూడా కొంత కట్టుకథలా కనిపించింది అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వినిపించిన హర్షవీణ విషయంలో మరి అంటే కొన్ని కొలిక్కిరా అన్నటువంటి విషయాలు ఉన్నాయి. ఆమె ఎందుకు ఏమిటి ఎలా అనే దాంట్లో ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం కూడా కొంత గ్యాప్నిచ్చింది అనుకోవచ్చు. అయితే అరవ శ్రీధర్ విషయంలో మాత్రం జనసేన పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకొని ఉన్నది అనే నేపథ్యంలో ఇక్కడ విప్ పదవికి అయితే అరవ శ్రీధర్ మరి రాజీనామా చేయడం, తర్వాత మరి అది కూడా పవన్ కళ్యాణ్తో మీటింగ్ తర్వాత ఇది జరగడం, తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ మంగళగిరి వెళ్తున్నటువంటి సందర్భం. అయితే మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద వచ్చినటువంటి ఆరోపణల మీద మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడేమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా, మరి అరవ శ్రీధర్ బయటికి వచ్చిన తర్వాత మీడియాతో ఏం చెప్తారో అనేది కూడా కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొంది. అదే అరవ శ్రీధర్ ఎందుకు రాజీనామా చేశారు, అసలు అరవ శ్రీధర్ని రాజీనామా చేయమన్నది ఎవరు, అసలు
ఈ యొక్క విప్ పదవిని రాజీనామా చేయమని ఎవరైనా బలవంత పెట్టారా లేకపోతే తానంతటా తానే చేశారా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత అరవ శ్రీధర్ గతంలో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కాదు, గతంలో సాఫ్ట్వేర్గా చేసినటువంటి వ్యక్తి. ఒక్కసారిగా రాజకీయాలలోకి రావడం, రైల్వే కోడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం, అక్కడ నుంచి రైల్వే కోడూరు నుంచి ఎమ్మెల్యే గెలవడం, ఇదంతా కూడా మంత్రి కూటమిగా కలవడం, ఇదంతా అంతా కూడా సాదాసీదాగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత అరవ శ్రీధర్ని క్యాబినెట్లో కూడా ఉంచాలి అనే నేపథ్యం కూడా గతంలో నడిచిందని చెప్పి రాజకీయంగా చక్కర్లు కొడతా ఉన్నది. కానీ ప్రభుత్వ విప్పుగా ఆయనను ఆపేయడం, తర్వాత అంతా అంటే ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్ రాజకీయ నాయకుల్లో చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ అరవ శ్రీధర్ విషయంలో జరిగింది. అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి విషయాల్లో ఆ వీడియోస్ అన్నీ కూడా కలకలలు రేపడం, అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన వీడియో కాల్ చేసినటువంటి సందర్భం అంతా కూడా మరి రాజీనామా కారణమైందా లేకపోతే త్రిసభ్య కమిటీ ఏమైనా రాజీనామా చేయించాలి అరవ శ్రీధర్తో, లేకపోతే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అరవ శ్రీధర్ లాంటి వ్యక్తిని ప్రభుత్వ విప్పుగా పెడితే తర్వాత ప్రతిపక్షానికి మనం అవకాశం కల్పించేటువంటి వ్యక్తులుగా అయ్యే సందర్భం ఉంటుంది అంటూ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆరోపణల మేర మరి త్రిసభ్య కమిటీ చెప్తే అధిష్టానం ఏమైనా చేయించింది అన్నది కూడా వేచి చూడాలి. మరి అరవ శ్రీధర్ ఏం మాట్లాడతారు, అరవ శ్రీధర్ ఏం వివరణ ఇస్తారనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది.